రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య 15 నుంచి 17 డిగ్రీల వ్యత్యాసం ఉంటుంది. దీంతో ఉక్కపోత, సమ్మర్ ఫీల్ ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి నెల అంటేనే ట్రాన్సిషన్ పీరియడ్ అని, చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారే సమయమని చెప్పారు ఐఎండీ అధికారులు. ప్రస్తుతం విభిన్న వాతావరణం ఉందని, ఈ నెలాఖరుకు ఎండ తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా తుఫానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. తెలంగాణపై ఈ ఎఫెక్ట్ ఉందని, ఎప్పటిలాగే సాధారణ పరిస్థితులు ఉంటాయన్న ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి ఎండల తీవ్రత కనిపిస్తూ ఉంది. బయటికి వెళ్లాలంటే ఉక్కపోత వాతావరణం, ఎండలతో జనాలైతే అవస్థలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ప్రజెంట్ ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఎండలు పెరగడానికి గల కారణాలేంటి, రాబోయే రోజుల్లో ఎండలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో లేదో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి ఎండల తీవ్రత కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, దాంతోపాటు ఎండలు పెరగడానికి గల కారణాలు ఏంటి సార్? మనకి ప్రస్తుతం ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే 32 నుంచి 35 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. నిన్న మనకి అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 35 డిగ్రీల టెంపరేచరు నమోదైంది. అలాగే మినిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే 14 నుంచి 20 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి. ఇవి ప్రస్తుతం మన లాంగ్ టర్మ్ యావరేజ్కి ఇంచుమించుగా 0.5 డిగ్రీ అటు ఇటుగానే కొనసాగుతున్నాయి. పెద్దగా వేరియేషన్ లేదు. ఒక మహబూబ్ నగర్ జిల్లాలో మటుకు నిన్న నార్మల్ రేంజ్ కంటే ఒక 1.5 డిగ్రీస్ అధికంగా నమోదైంది. అయితే మనకి ఈ వేడిమి ఇలాంటి అనుభూతి కలగడానికి కారణం ఏంటంటే, మనం ఇన్నాళ్ళు మన చల్లటి వాతావరణం 3 నెలల పాటు డిసెంబర్, ఈ జనవరి నెలలు అయితే బాగా చల్లటి వాతావరణంలో ఉన్నాము. ఈ ఫిబ్రవరి మంత్ అనేది మనకి ట్రాన్సిషన్ మంత్, అంటే ఈ శీతాకాలం నుంచి ఎండాకాలం మార్చి, ఏప్రిల్, మే రియల్ సమ్మర్కి మారేయడానికి మధ్యలో ట్రాన్సిషన్ మంత్. ఈ మంత్లో ఏంటంటే మనకి గ్రాడ్యువల్ రైజ్ ఆఫ్ బోత్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, మనం ఎన్నాళ్ళు చల్లటి వాతావరణానికి అలవాటు పడిన పరిస్థితి నుంచి గ్రాడ్యువల్గా మనం రైజ్ అయ్యి ఇప్పుడు 32 నుంచి 35 డిగ్రీల వరకు చేరుకుంటున్నాం. కాబట్టి మనకి ఈ వేడిమి ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే మినిమం టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్ మధ్య వేరియేషన్ కూడా మనకి ఈ కాలంలో ఎక్కువ ఉంటుంది. మినిమం టెంపరేచర్ మనకి ఇప్పుడు మార్నింగ్ 15-16 డిగ్రీల నుంచి మధ్యాహ్నం అయ్యేటప్పటికి 32 డిగ్రీలు, అంటే ఇంచుమించు ఒక మోర్ దాన్ 15 to 17 డిగ్రీస్ ఒక 6-7 గంటల్లో పెరిగిపోయేటప్పటికి ఈ చల్లటి వాతావరణం నుంచి ఈ వేడిమి వల్ల కూడా ఇటువంటి అనుభూతి ఉంటుంది.